హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మీ ఇండియన్ గ్రాడ్యుయేట్ ఫార్మర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను బోజలు ఎట్లా కొట్టుకున్నాను అని చెప్పేసి చూపిస్తాను చెప్పిన కదా. నేను తయారు చేసుకుంది ఇదే అనమాట ఇంప్లిమెంట్. సో దీంతో నేను బోజలు కొట్టుకున్నా. ఇది ఏంటంటే 6 feet వచ్చేటట్టు వేసుకున్నా. అడ్జస్ట్మెంట్ చేసుకున్న టైపు, అంటే ఇవి కాకుండా ఇంకో బ్లేడ్లు వేసుకోవచ్చు అంటే ఈ బ్లేడ్లు వేసుకోవచ్చు. ఇది ఎట్లా తయారు చేసుకున్నా అంటే ఫస్ట్ నార్మల్గా ఇట్లా ఒక రేకు కొట్టి చూసిన, ఆడికించి ఇక్కడ వరకు రేకు కొట్టి చూసిన, కానీ రేకు ఆగలేదు, బెండ్ అయిపోతుంది. సో నేను ఏం అనుకున్నా అంటే ఇట్లా రేక్ ఆగదు, దీనికి పర్ఫెక్ట్ పట్టి కమాన్ పట్టి అయితేనే అవుతుందని చెప్పేసి ఆలోచించి అంత లెంత్ అంతా తయారు చేసే బదులు సింపుల్గా మన అరిగిపోయిన పత్తి కట్ట బ్లేడ్లు తీసుకున్నారు. రెండు ఒక 1000 ఇస్తే వచ్చినాయి. అరిగిపోయిన పత్తి కట్ట బ్లేడ్కి మనం తీసుకున్న సైజుకి సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా ఈ పట్టి తీసుకొని దీనికి వెల్డింగ్ చేసిన, ఎక్స్టెండ్ చేసిన. అప్పుడు ఇది మొత్తం అదొక 3 feet, ఇది ఒక 2.5 feet, మొత్తం 5 feet వరకు అయింది. ఆడ వరకు మొత్తం ఇది 5 feet ఉంటుంది మధ్య గ్యాప్. దీనికి 5 feet ఉంటుంది, అంటే లైక్ దీనికి 5 feet ఉంటుంది. ఈ 5 feet ఉండడం వల్ల మనకి 6 feet, అంటే మనకి అక్కడ ఒక 1/2 feet ఎక్కువ పడుతుంది, ఇక్కడ ఒక 1/2 feet ఎక్కువ పడుతుంది. కరెక్ట్ మనకి మధ్యలో 6 feet గ్యాప్ తోటి వస్తుంది అనమాట బోజా. అంటే 6 feetకి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం లైక్ ఏదైనా పందిరి పంటలు కానీ ఏదైనా కానీ 6 నుంచి 7 feet, ఇంకో 7 feet కావాలంటే ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవి కొంచెం లూజ్ చేసుకొని అటు ఇటు జరుపుకుంటే కొంచెం ఇంకా పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది, మొత్తం ఇంకా పెరుగుతుంది. అంటే 7 feet కానీ అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు 3 feet కావాలంటే వాటి కోసం నేను ఇంకో బ్లేడ్లు ఉన్నాయి, వాటికి చిన్న బ్లేడ్లు, అవి చూపిస్తాను నేను. వాటి కోసం చేసుకున్నా. సో సింపుల్ ఇదేంటంటే బోల్ట్ టు బోల్ట్ ఫిట్టింగ్, ఆడ బోల్ట్ ఎక్కించుకోవాలి అండ్ ఆడ బోల్ట్ ఎక్కించుకోవాలి, ఈజీ అయిపోతుంది. దీని ప్రకారం మనకి బోజలు అయిపోతుంది. సో ఇదే అనమాట చిన్న బ్లేడు, 3 feetది. దీంతో మనం చిన్నది ఏమైనా లైక్ బెండకాయలు కానీ చిన్న పంటలు, దగ్గర పంటలు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ బ్లేడ్లు ఫిట్ చేస్తా. ఇవి దగ్గర కంట ముందర కొంచెం దూరం అనేసి ఇట్లా ఈ యాంగిల్లో వేసుకోవచ్చు, లైక్ అంటే లోపలికి నుంచి వచ్చేటట్టు వేసుకోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళేటట్లు వేసుకోవచ్చు, రివర్స్ వేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా కన్వీనియంటబుల్గా ఉంటుంది ఇది. సో దీనికి వాడింది ఏంటంటే ముందర ఇది డోజర్ది ముందర ఫ్రేమ్ ఉంటుంది కదా, అది అరిగిపోయింది. డోజర్ ఫ్రేమ్ ఇది ముందర పట్టి వాడేసి దానికి మీదంగా ఇది వాడినాం. ఇవేంటంటే మనం వాడకానికి ఇవి అసలు ఇక అరగడం అనేది చాలా లైఫ్ వస్తుంది మనకి. మనం ఓన్లీ మన వరకే కొడతాం, బయట వరకు వెళ్ళాం కాబట్టి మన వరకు యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకు చాలా లైఫ్ ఉంటుంది. మొత్తం అరిగిపోయిన దాకా మనకి చాయిస్. ఇది అయిపోయినాక ఏం చేయాలంటే మళ్ళీ ఇట్లాంటి పట్టి ఒకటి తీసుకొని మళ్ళీ వెల్డింగ్ వేయించుకోవాలి, అప్పుడు మనకి ఇంకా లైఫ్ ఉంటుంది. సో మొత్తం నాకు దీన్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇది ఉండే ఇది మా ఫ్రెండ్ తోటి హెల్ప్ తీసుకొని తయారు చేసినాం. అప్పుడు నేను తయారు చేసిన, అంటే ఇది మా ఫ్రెండ్ తోటి ఏం తీసుకున్నామంటే దీంతో పాటే మనం డైరెక్ట్ మల్చింగ్ వేసుకోవడానికి, బోజ పోసుకొని మల్చింగ్ వేసుకొని డ్రిప్ వేసుకోవడానికి అంతా కలిపి ఒక మిషన్ తయారు చేసిన నేను. దాని వీడియో ఇందులోనే షేర్ చేస్తా. సో దానికి అటాచ్మెంట్ అనమాట. ఇది దీనికే ఉండే, ఇప్పుడు కట్ చేసిన వాటికి జెయింట్లు ఉండే, మీద ఇందులో మన డ్రిప్ బండిల్ కూర్చునేది, ఇక్కడ మల్చింగ్ ఇళ్ళకించి ఆ డ్రిప్ పైప్ వచ్చేది ఇందులోకించి. సో అట్లా ఎంతమందికి అది ఉండే అనమాట దీనికి. సో నేను మళ్ళీ కొత్త అడ్డలు తీసుకొచ్చేవాళ్ళు, అది ఇక్కడ కట్ చేసేసి 2 types కట్ చేసి దాన్ని ఇంకా తీసేసిన. దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ప్లేట్ లాగా ఇచ్చి 4 holes వేసేస్తే 2 జెయింట్ అటాచబుల్ డిసటాచబుల్ లాగా చేసుకోవాలని చెప్పేసి అది తీసేసిన. అది కూడా మనకి యూజ్ ఉంటుంది, అది కూడా పక్కకు ఉంది, అది కూడా చూపిస్తాను, మీకు షేర్ చేస్తా. సో ఓవరాల్గా మనకి ఇది తయారు చేసుకోవడానికి ఫస్ట్ నాకు అడ్డ ఒకటి సెకండ్ హ్యాండ్లో కొనుక్కొస్తే 10,000 పడ్డది. అండ్ ఇది తయారు చేసుకోవడానికి 3,000 చేంజ్ వచ్చినాయి, చిన్నవి. ఫస్ట్ ఈ 3,000 చేంజ్ వచ్చినాయి. మొత్తం ఫస్ట్ 13,000 దానికి అయింది. మళ్ళీ దాని తర్వాత నేను మల్చింగ్ పోసుకునే బిండ్లు తయారు చేసుకోవడానికి 10,000 అయింది. మొత్తం ఇదంతా కలిపితే 23,000 అయింది అప్పుడు ఫస్ట్లీ. దాని తర్వాత నాకు ఇది తయారు చేసుకోవడానికి అవి మొత్తం డిసైడబుల్ చేసి పెద్దవి, నాకు అప్పుడు 3 feet వచ్చేది బోజా, చాలా దగ్గరలో వచ్చేది. దూరం పంటలు వేసుకోవాలంటే వేసుకోలేకపోయేటోని. అప్పుడు ఈ ఎక్కువ ఎడల్పు తయారు చేసుకుంటప్పుడు నాకు దానికి కింద ఫ్రేమ్లకి 1,200 తీసుకున్నాడు. లైక్ అంటే అరిగిపోయిన పత్తి కట్ట బ్లేడ్లకు 1,200 వచ్చినాయి. ఈ కింద ఈ కొత్త పట్టీలు దీనికి ఎక్స్టెన్షన్ చేసిన కదా, ఈ రెండింటికి ఈచ్ వన్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అవి చాలా వెయిట్ ఉన్నాయి. సో 400 పడ్డాయి. 400 తర్వాత ఈ మొత్తం అవి 1,200, 800, 2,000 రైట్కేని. ఇంక ఈ రేకులు అంటే నా దగ్గర ఏవి ఉంటాయి అవన్నీ పెట్టేసిన, ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకని నా దగ్గర వచ్చే పాత అవి ఉంటాయి అవన్నీ పెట్టేసిన. సో మొత్తం ఇది 2,000, ఒక 500 వెల్డింగ్ రాడ్లకు అవన్నిటికి వేసుకున్నాను, 2,500 ఇవి అనుకోవాలి. 2,500 నాకు ఈ సెటప్ తయారైంది. అడ్డ మన పాతదే ఉంది కాబట్టి. ఇంకా ఇప్పుడు నాకేమైపోయిందంటే 3 types ఆఫ్ సెట్స్ తయారైనాయి. ఒకటేమో 6 feet వచ్చేటట్టు బెడ్లు కొట్టుకోవడానికి తయారైంది. అండ్ సెకండ్ అటాచ్మెంట్ ఏంటంటే 3 feet రావడానికి బెడ్లు కొట్టుకోవడానికి. అండ్
థర్డ్ వన్ ఏంటంటే ఈవెన్ నేను మల్చింగ్ వేసుకోవాలి డైరెక్ట్ అనుకుంటే ఆ మిషన్ కూడా నేను దీనికి 2 హోల్ ప్లేట్లా కొట్టేసుకొని బోల్డ్లా ఎక్కించుకుంటే నేను దానికే అటాచ్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ దీంట్లోనే అయిపోయినాయి నాకు. సో ఇది నాకు కొద్దిగా కన్వెంటబుల్గా ఉండే. బేసిక్గా మా ఏరియాలో ఎవరు కూరగాయలు పండించరు కాబట్టి ఎవరి దగ్గర లేవు ఇవి. ఉన్న కిరాయి పిలిపించి కొట్టిద్దామన్నా ఎవరికి లేదు. సో ఇక మనకే ట్రాక్టర్ ఉంది, ఎట్లా వాడని అని చెప్పేసి చేసేసిన. అండ్ ఇదే అనమాట నేను తయారు చేసుకున్న ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.